మా కానీ వంతుగా కానీ ఒకటి అంటే టీఆర్ఎస్ ఏమనుకోకపోతే పార్టీ బొల్ల యాదవ్ గారు ఇటువంటి సంఘటనలు 10 ఏళ్లలో అసలు ఏం జరగలేదా? జరిగితే అప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలది తప్పు అనుకుందామా? మనం ఎంతవరకు మనం ఇప్పుడు ముందే ఆనాడు వరదలు వస్తే పివి గారు హైదరాబాద్లో జరిగినటువంటి అపార నష్టం కానీ లేదా ఒక ఊరంతా కొట్టుకుపోయింది, మీకు గుర్తుందో లేదో, భూపాలపల్లిలో ఒక ఊరంతా కొట్టుకుపోయిన పరిస్థితి జరిగింది. ఆనాడు చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది, పశు సంపద అయితే ఎక్కువ నష్టం జరిగింది. నాకు యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు గుర్తున్నంత వరకు నేనేమంటున్నా అంటే ఇక్కడే రాజకీయం వద్దనుకుంటూనే మనం రాజకీయం చేస్తున్నాడు. ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులతో నేను కూడా నిన్న డిస్కషన్ పెట్టా. ఇప్పుడు మీరు పొలిటీషియన్ ఎట్లా పెట్టానో రాజకీయాలు వద్దనుకుని నేను వాతావరణ శాఖ వాళ్ళతో ఒక 2 ఎక్స్పర్ట్స్తో డిస్కషన్ పెట్టా, పాలిటిక్స్ వద్దనుకొని. కానీ ఇవాళ పాలిటిక్స్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మీరందరూ బురద జల్లుకుంటే నేను ఆ చర్చ చేయకపోతే కుదరదని నేను కూడా కొంత బురద జల్లుకోవడమో ఎందుకు జల్లుకుంటున్నారో తెలుసుకుంటే మంచిదని నేను కూడా చర్చ చేస్తున్నా. ఎందుకంటే నిన్న అడిగా, ఎందుకనంటే ఇది వాతావరణ శాఖలో అనేక మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి, తక్కువ ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం, అంటే ఇంత వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పలేదు. కాకపోతే ఏం చెప్తుంది అంటే, ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తా, ఏం చెబుతుంది అంటే వర్షాలు వస్తాయని చెప్పడం కొంచెం భారీగా ఉంటాయంటాం, కానీ 50 సెంటీమీటర్ల వర్షపాతం అనేటువంటిది నిజానికి అంటే ఆ రెయిన్ అనేటువంటి ఆ స్థాయిలో ఉంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అని ఆయన అడిగా. ఎందుకు మీరు ఫోర్కాస్ట్ చేయలేపారు ఈ విషయాల్ని అని. మేము మామూలుగా తుఫాను వస్తుంది, లేకుంటే ఒక అల్పపీడనం ఏర్పడింది, ఇవి చెప్పగలుగుతాం, అంత ఫోర్కాస్ట్ చేయలేకపోతాం, ఎవరైనా చేయలేము టెక్నాలజీ పరంగా అని ఒక మాట అన్నారు. అది మీరు అంగీకరించవచ్చు, అంగీకరించవచ్చు, అది వేరు సంగతి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొన్నిటిని అంగీకరిస్తారు, కొన్నిటిని అంగీకరించరు, అది వేరు సంగతి. ఇప్పుడు పివి గారు, మాకు రాజకీయాలు చేసే ఉద్దేశం లేదు, కానీ మీకు ప్రాక్టికల్ గా ఉన్న ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను, మీరు ఇది రికార్డ్ చేసుకోండి, కావాలంటే వెరిఫై చేపియండి అధికారులతో కానీ ఇంకోటి కానీ. ఇందులో ఏ ఒక్క చిన్న పొల్లు తప్పున్నా మీరు ఏ శిక్ష చేసినా దానికి నేను సిద్ధంగా ఉంటా, బాధ్యుడిని. ఇప్పుడు మా కోదాడ నియోజకవర్గంలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయ జీవితం ప్రారంభించినట్టే కదా. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు తీసుకుపోతా ఉన్నప్పుడు అక్కడో ఇక్కడో రైతులు వచ్చేసి తలుపులు లేబట్టేసి నీళ్లు తీసుకుపోతున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ పహారా పెట్టి గ్రామ సిబ్బందిని కూడా ఆడ మామూలుగా మోహరించి నీళ్లు తీసుకుపోయిన తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు గేట్లు లేబడతారేమో, తలుపులు లేబడతారేమో రైతులు అని చెప్పేసి వాటికి వెల్డింగ్ చేపించారు పర్మనెంట్ గా. ఆ వెల్డింగ్ చేపించడం మూలాన ఈ రోజు వరద ఉధృతి పెరిగి అటుకోవడానికి ఇటుకోవడానికి అవకాశం లేక బలహీన పడ్డ కట్టలు తెగిపోయి ఇవాళ వేలాది ఎకరాలు నష్టం కావడంతో పాటు 9 గ్రామాలు దాని వల్ల దెబ్బతిన్నాయి. 9 గ్రామాలు ఇళ్ళు లేచిపోయినాయి. ఇది ప్రాక్టికల్ వాస్తవం. మీరు ప్రభుత్వం తరఫున ఇది రికార్డ్ చేసుకొని ఇందులో ఒక చిన్న పొల్లు తప్పున్నా నేను ఏ శిక్షకైనా జైలు శిక్ష కూడా సిద్ధమే. ఇటువంటి పొరపాట్లు ఆల్రెడీ మామూలుగా వర్షాకాలం వచ్చింది, కాలువలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, అధికారులతో రివ్యూ చేసుకోవాలి. నేను కూడా అదే అంటున్నా. కడియం ప్రాజెక్టు గురించి కూడా ఇదే చర్చ జరిగింది ఆనాడు. కడియం ప్రాజెక్టు గేట్లు ఎత్తుకుపోతే కూడా ఇంత వరదలు వస్తాయని తెలీదా, మీరు రిపేర్లు చేసుకోవాలని తెలీదా, అవి బాగా గ్రీజ్ పెట్టాలని తెలీదా, సీజన్ వచ్చినప్పుడు చేసుకోవాలని. నేనేమంటున్నా ఇవే చర్చ అంటున్నా. అప్పుడు మీరు అంగీకరించారు, ఇప్పుడు వీళ్ళు అంగీకరించారు, అదే సంగతి. పివి గారు అంటే దానికి బదలానా ఇది? నేను అంటలా, అంటే మీరు అంటున్నారు చూసుకోవద్దా అన్న దానికి చెప్తున్నా. చూసుకోవద్దా అనేది మీది తప్పు కాదు, కానీ మేము అధికారులు ఇప్పుడు అంతా బాగా చేసాం అనే దగ్గర మిస్టేక్. చూసుకోవద్దా అంటే తప్పులేదు. ఆనాడు వాళ్ళు మిమ్మల్ని చూసుకోవాలనాలి, మీరు ఈనాడు వాళ్ళు చూసుకోవాలని చెప్పాలి, తప్పు కాదు. పివి గారు నేను చూసుకోవాలంటున్నా, అది తప్ప మీ దృష్టిలో? ఆనాడు వాళ్ళు చూసుకోవాలన్న దాన్ని ఎట్లా కౌంటర్ చేశారో వీడియోలు వస్తున్నాయి. అది నేను ఆనాడు జరిగింది మీరు ఎందుకు రిపీట్ చేసుకోవాలా? నేను అదే అంటున్నా. అవును, ఆనాడు కూడా కొన్ని సహచర్యలు చేయటంలో విఫలమైన వాళ్ళు అంగీకరిస్తే వీళ్ళకి కొద్దిగా మంచి చెప్పిన వాళ్ళు అవుతారేమో, మీరు కూడా జ్ఞానోదయం ఇచ్చిన వాళ్ళు అవుతారేమో అని నా బాధ. పివి గారు నేను ఏమంటున్నా, ఆ రోజు ఏమైనా తప్పులు జరిగితే వాటిని సర్దిద్దుకొని ఈసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, అనుభవాల నుంచి నేర్చుకోవాల్సినవి ఉంటాయి కదా. గతంలో జరిగిన దొర్లిన తప్పుల నుంచి ఈ రోజు అనుభవాలు అడుగుదాం. శ్రీనివాస్ గారు జరిగిన తప్పుల్ని వాళ్ళంటే కొన్ని తప్పులు చేశారు, అవి